మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. దాదాపుగా 176 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం 22 భాగాలుగా విభజింపబడింది. హీబ్రూ ఆల్ఫాబెట్స్ ప్రకారం 8 వచనాలని ఒక అంశంగా పొందుపరుస్తూ ఈ కీర్తన రాయబడింది. కానీ 119వ ఈ కీర్తన 176 వచనాలని గమనిస్తే ఓవరాల్గా ఒక మాట చెప్పొచ్చు. అదేంటంటే దేవుని వాక్యం యొక్క విశేషత, ప్రాముఖ్యత. అయితే మొదటి అక్షరమైనటువంటి ఆలెఫ్ అనే మాటకు అనేక అర్థాలున్న ప్రాముఖ్యమైనటువంటి ఒక అర్థం ఏంటంటే మాస్టర్ ఆర్ లార్డ్ అని అర్థం. ఇక భూమి మీద దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కడే అని లేఖనం చెబుతున్నట్టుగా నంబర్ 1 అనేది నేచర్ ఆఫ్ గాడ్. మరి ఈ దిన పాఠంగా ఈ మొదటి 8 వచనాల్ని మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. మొదటి 2 వచనాల్లో 3 పదాలు కనబడుతున్నాయి. హూ వాక్ అని, హూ కీప్ అని, అలాగే హూ సీక్ అని. ఆయన వాక్య ప్రకారం నడుచువారు, ఆయన శాసనములను గైకొనుచు లేదా తమ యొద్ద భద్రముగా ఉంచుకునేవారు, అలాగే పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు. ఎక్కడైనా సరే బోధ చేయబడకుండా త్రోవ ఏర్పరచబడుతుందా? ఆయనను వెదుకుచు ఆయన ఆజ్ఞలు గైకొని ఆ మార్గములలో నడుచువారు. ప్రతిఫలం 3వ వచనం రాయబడుతుంది, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. పాప స్వభావముతో పుట్టినటువంటి మనలో ఏ పాపము చేయకుండా జీవించేదానికి, ఆ పాపమును అడ్డుకునే దానికి ఉన్న ఏకైక మార్గం దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని చదివేదానికి లేదా అనుసరించేదానికి కొందరేదో ఒక ఆప్షన్గా భావిస్తుంటారు. తామేదో అంగీకరించినట్టుగా, తామేదో త్యాగం చేసినట్టుగా. మీరు 4వ వచనాన్ని గమనించండి. ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీకేదో వీలైతే కాదు, అలా చేయకపోతే పాపం. యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. అలాగే 5:17లో సకల దుర్నీతియు పాపం అంటాడు. మరి దేవుని వాక్యం లేకుండా మానవుల్లో నీతి ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ కనబడిన అది మురికి గుడ్డేగా. ఇక్కడ 119వ కీర్తనలో 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని రాశాడు. ఈ వచనం చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఒకవైపున ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును గైకొనకుండా, అనుసరించకుండా ప్రవర్తన స్థిరపడదు. ఈ మాట ఇస్తున్న అర్థం ఏంటి? నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన మేలు. నీ ప్రవర్తనలో మరింత స్థిరంగా ఉంటేనే ఆయన ఆజ్ఞలను గైకొనే అవకాశం ఉంది. అయితే 6వ వచనంలో ఒక గొప్ప అవుట్కమ్ చూపిస్తున్నాడు. ఎంత మేలు అన్నాడు కదా, ఆ మేలు ప్రస్తావిస్తున్నాడు చూడండి. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. యథార్థంగా క్రీస్తును అనుసరిస్తున్నప్పటికీ లేదా భక్తిని కొనసాగిస్తున్నప్పటికీ ఎదురవుతున్నటువంటి సమస్యల మధ్యలో అది క్రీస్తు కొరకు అనుభవిస్తున్న అవమానం. అందులో గొప్ప లాభం ఉందని పౌలు అంటున్నాడు. అది గొప్ప సంతోషకరమైన విషయం. దానికి ప్రభువు గొప్ప ప్రతిఫలం సిద్ధపరిచాడు. వాక్యం విని కూడా తమ ప్రవర్తనను సరిదిద్దుకొనని ప్రజలు మీరు గమనిస్తుండండి. వారి యొక్క అలవాటును బట్టి, ఆచారమును బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి వారి జీవితం ముగింపు గొప్ప అవమానంగానే ముగిస్తుంది. అటు దేవుని ఎదుట అవమానపరచబడతారు, మనుషుల ఎదుట కూడా అవమానపరచబడతారు. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా వారు సర్వశక్తిని వైపు తిరగలేదు గనక, లేదా సర్వశక్తిని యందు వారు ఆనందించలేదు గనక వారు తమ దేవుని తట్టు వారు ముఖమును ఎత్తలేరు. యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనం అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడనే కదా. మరి శ్రమదినమున భక్తిహీనునికి ఉన్నటువంటి ఆధారం ఏంటి? ఎందుకు సిగ్గు, అవమానం కలగదు అంటున్నాడంటే
ఈ 119వ కీర్తనలోనే 165వ వచనం మీరు చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రుటిలుటకు కారణమేమీ లేదు. నీవు గైకొనినా అంగీకరించిన ఆయన ఆజ్ఞలు నీ పాదములకు దీపంగా ఉన్నప్పుడు, అవి నీ త్రోవల మీద వెలుగుగా ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు త్రుటిల్లే అవకాశం లేదు కదా. చక్కనైన పురాతనమైన మేలుకరమైనటువంటి ఆయన మార్గములలో నిన్ను నడిపించాలని ఆయన వాక్యమును గైకొనమని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీతిమంతులైతే దాన్ని అనుసరించి చక్కగా నడుచుకొందురుగాక. అయితే బోధిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నా లోబడకుండా తిరుగుబాటు చేయు వారికి అది అడ్డము గనక అటువారు త్రొట్టిల్లుతారు అంటున్నాడు ప్రవక్త అయినటువంటి హోషేయ. ఎలాగున ఆయనను వెదుకుట, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనుట, అందులో నడుచుట అనే 3 పదాలు కనబడుతున్నాయో, ప్రతిఫలం కూడా అటివారు ధన్యులని, వారు పాపము చేయలేరు అని లేదా చేయరు అని, అటివారు అవమానం నొందరు అని 3 మేలులు కూడా కనబడుతున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడే మేము నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.